పైకి లాగు. అన్నం అంటే తినలేకున్నాడు కదా సారు. అన్నం తినలేకపోతున్నాడా? అన్నం తింటే ఎప్పటి నుంచి తినలేదమ్మా అన్నం అయినా? ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి తినలేదు అన్నం? నీరంతా వాసిపోతుంది, ఇదంతా నీరు వచ్చింది కదా. నీరే కదంతా ఏంది వచ్చితే బుడగలు పడిపోతుంది. వచ్చితే బుడగలు పడిపోతుంది కదా. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళారు? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి మేము ఇతను తీసుకుపోయి జాయిన్ చేస్తాం. అడ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక మనిషి ఉండండి, మా సభ్యులు ఒక మనిషి ఉంటాం. ఏం పెద్దనా ఉంటావు హాస్పిటల్లో? చెప్పేది కాదు, నువ్వు చికిత్స చేయించుకుంటావా? ఇప్పుడు ఒత్తితే కాలు ఒత్తితే బుట్టలు పడుతుంది, ఆడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యావనుకో, నీకు అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి అన్ని పరీక్షలు చేస్తారు. అన్ని పరీక్షలు చేసి నీకు అక్కడ 24 గంటలు చికిత్స మందులు వాడతారు. వాళ్ళు చెప్పింటే మందులు వాడితే త్వరగా తగ్గిపోద్ది, నిన్ను వాళ్ళే పంపించేస్తారు. వాళ్ళేం పెట్టుకోరు నిన్ను అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటికాడ ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? ఇప్పుడు 2 రోజుల నుంచి అన్నం తినలేదు అంటున్నావు, అది చూస్తే నీరు గడ్డలు కట్టేస్తుంది. వృద్ధాగా ఇప్పుడు పెద్ద వయసు కూడా అవ్వలేదు. ఉండు గబకాన్ని లేపాక అది పెట్టుంది, కొంచెం గమనించుకుంటుండ చేతులకి అయ్యి. మా చూసుకుంటా. ఇప్పుడు డాక్టర్ మందులు ఇచ్చిన విధంగా కరెక్ట్గా వాడుకోవాలా. ఇక్కడ నువ్వు ఇప్పుడు బాగా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చెప్పేది నువ్వు మళ్ళీ బీడీలు సిగరెట్లు తాగకూడదు, మత్తు పదార్థాలు వాడకూడదు. ఇవన్నీ ఆపేసేయాలా. ఇప్పుడు చూడు పట్టణం తగ్గిపోయింది, బాగుంది. ఇప్పుడు కాళ్ళు చూడ ఒకసారి పైకి లేపు, ఒకసారి చూసుకో. బాగా నవ్వుతున్నాడు ఇప్పుడు, అందుకు ముందు అసలు మాట్లాడలేకపోయాడు, సంతోషంగా నవ్వుతున్నాడు. ఎట్టొచ్చింది ఇప్పుడు? ఉందా అంత ముందు నేను వచ్చినప్పుడు ఎట్లా బుట్టలు పడుతుందా? బుట్టలు పడలా, సొట్లు పడుతుంది, ఇప్పుడు పడుతున్నాయా? ఇది అన్నమాట విషయం. అర్థమవుతుందా? ఏదైనా చిన్న వ్యాధి అయినా కూడా సరైన సమయంలో కానీ చికిత్స చేయించుకుంటే ప్రాణాంతకమైన వ్యాధులకు గురి కాకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు నువ్వే కదా సాక్ష్యం దానికి. అదే ఇలా కావాలంటే అసలు నడవగలుగుతా, అది ఇంకా ఎక్కువ అయిపోద్దమ్మా. అది ఆ విధంగా చూసుకోవాలి. ఇంటికి వెళ్ళిన పట్ల డాక్టర్లు ఇచ్చిన మందులు వాడండి. ఇక్కడ ఎల్లోడిపాలెం గ్రామం, అల్లూరు మండలం, కావిలి నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కొన్ని రోజుల కిందట మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది. వీరికి అనారోగ్య కారణాలతో ఉదర సంబంధమైన వ్యాధులు, కాళ్ళు నీరు గడ్డలు కట్టినట్టు ఒక వీడియోలో మీరు చూడడం జరిగింది. వీరిని మనం స్థానిక అల్లూరు హాస్పిటల్లో చికిత్సల అనంతరం అక్కడ చికిత్సకు సంబంధించిన పరికరాలు లేకపోవడంతో శ్రీ పొట్టి శ్రీరాములు
నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ఇతను ఒక 4 రోజులు అక్కడ చికిత్స పొంది అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత డాక్టర్లు అంటే 4 రోజులకే ఇతనికి వ్యాధులు నయమవడంతో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని మనం ఇక్కడ అల్లూరు వీళ్ళ సొంత గ్రామం, ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లో ఉంటుంది ఎల్లోడిపాలెం గ్రామం, ఇసుకపల్లి. ఆ గ్రామానికి మనం వీళ్ళని క్షేమంగా అంతే కదా. ఇప్పుడు మేమేం చెప్పామమ్మా నీకు? ఫస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పాము? చెప్పా ఇంటికి చేస్తాను చెప్పారు. ఇదే విధంగా ఇంటికి చేస్తాను. మీకు ఏమనిపించింది ఇప్పుడు? నీకు బాగా అయిన తర్వాత ఏమనిపిస్తుంది? నాకేం బాగా అంటే ఈ విధంగా మన వాళ్ళకి చెప్తావా? అంటే ఈ విధంగా ప్రాణాల మీద తెచ్చుకోవచ్చు అని చెప్పి కొంతమందికి చెప్పగలరు. ఏమని చెప్తావు? చిన్న వ్యాధులకి ఏం చేయాలి మనం? ఏం చేసుకోవాలి? చికిత్స చేయించుకోవాలి సరైన సమయానికి, లేకుంటే ఏమవుతుంది? అన్యాయం అయి ప్రాణాలు పోతాయి. నీకేమనిపించిందమ్మా? మీ ఆయనకి ఈ విధంగా ఇప్పుడు తట్టుకున్నాడు వ్యాధులు నయమే, నీకేమనిపిస్తుంది? బాగుందా? సంతోషంగా ఉంది నీకు? సంతోషంగా. అందుకని ఎవరికైనా కూడా మన వాళ్ళకి చిన్న వ్యాధులు వచ్చినప్పుడే ఏం చేయాలి? 108కి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సలు చేస్తారు, నయం అవుతుంది. అంతేగాని రకరకాల ప్రైవేట్ హాస్పిటల్కి పోయి డబ్బులు కాజేసుకొని వాళ్ళు ఏదంటే ఆ మందులు వాడి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి ఇంకా కూడా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంతేనా కదా? ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా డబ్బులు తీసుకున్నారు మీ కాడ? తీసుకున్నారా నీ కాడ గవర్నమెంట్ హాస్పిటల్లో? మరి సరే, ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టుంటావు? ఎంత పెట్టావు? 2000. అంతకుముందు అక్కడ ఏడో బట్టీల కాడ ఏదో పెట్టావంట, ఆడెంత పెట్టారు? ఎంత పెట్టారమ్మా ప్రైవేట్ హాస్పిటల్కి? 60,000 పెట్టారు. ఈమె వాళ్ళ కోడలో ఆమె అంతకుముందు ఈయనకి 60,000 రూపాయల పైగా కూడా ఖర్చు పెట్టారని చెప్పారు ఈ వ్యాధులకి. అంతేనమ్మా? 60,000. ఈ విధంగా మన గిరిజన నిరుపేద యానాదుల్లో చైతన్యం రావాలి. వీళ్ళ నిదర్శనం. ప్రాణాల మీద కూర్చున్న వ్యాధులు కూడా మనం సరైన సమయంలో సరైన చికిత్సలు చేయించుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. దయచేసి గమనించగలరు. దీనికి వీరిని చేర్పించడంలో కానీ, వీళ్ళకి బాగోగులు చూసుకుంటూ వీళ్ళకి భోజనాలు కూడా అందించడం మన పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చలంచర్ల శ్రీనమ్మ పాల్గొని వీరికి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె ఇప్పుడు మొబైల్ ఫోన్ తీస్తుంది. ఆమె ఇప్పుడు బాధితుల దగ్గర ఏదో ఒక సేవా కార్యక్రమం పాల్గొంటూనే ఉంటుంది. ప్రత్యేకంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలకి చలంచర్ల శ్రీనమ్మకు కూడా మేము అంటే బాధితుల తరఫున కూడా వారి ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేయడం జరుగుతుంది. సరే పెద్దయినా, మీరు డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడండి. మందులు మట్టుకు నిర్లక్ష్యం చేయొద్దు. ఏమ్మా? చేయండి. గబుక్కుని కూడా మళ్ళీ ఏదన్నా కానీ మీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మా నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయండి. సరేనా? ఓకే. జాగ్రత్తగా మందులు వాడు. ఇవన్నీ ఆపేసుకో. మందులు వాడి మంచి ఆహారం తీసుకోండి. కొంచెం ఇది అవుతుంది, తర్వాత ఎవరు పట్టుకోవాలి పనులు చూసుకో. సరేమ్మా, జాగ్రత్తగా చూసుకోమ్మా. వీళ్ళని ఎంతనా ఎల్లుడిపల్లెం? లేకపోతే వాళ్ళు కూడా తీసుకుంటే మాకేమవుతుంది అంటే వాళ్ళు ఒక హాస్పిటల్లో చికిత్సకొల్లి ఆయనకి బాగలేదు, ఆయన కొంచెం చూసి తీసుకున్నాం. ఎంత తీసుకుంటారు లాస్ట్కి? అంతే 250. మామూలుగా పొగులు కూడా అంతే అడిగేది. లేకపోతే ఆమె ఎందుకు సరేనా ఉంటుంది. వాళ్ళు అది కొంచెం చూసి తీసుకోండి. 60 రూపాయలు ఆయిల్ పోతుంది. వచ్చేటప్పుడు ఒక టికెట్ ఉండరు కదా. అందుకని ఎన్ని కిలోమీటర్లు వస్తారు? ఎల్లుడిపల్లి 9 వస్తుంది. 200 రూపాయలు తీసుకోకుండా చూసుకున్నా పర్వాలేదురా. నాకు కొంచెం ఎక్కడ ఉంది ఆట? 250 అడుగుతున్నాడు.
ఆయన ఏంటంటే 200 కూడా రాను అంటున్నాడు అడిగి. ఎందుకమ్మా ఇస్తారు తెలియకుండా, విషయాలు తెలియకుండా. ఇప్పుడు చూడు ఆయన 250 అన్నాడు, ఒకరో మాట్లాడితే పువ్వులు అయితే 200కే వచ్చుంటాడు. మీరు తెలియకుండా డబ్బులు వృధా చేసుకోబాకండి. మన వాళ్ళు అంటే నిరుపేద యానాదులు అంటే ఎవరికైనా అలుసు, వాళ్ళకి ఏం తెలుసు అమాయకులు ఎంతైనా ఇచ్చేస్తారు అనేదను. ఒక జెరాక్స్ కూడా రూపాయి జెరాక్స్ 10 రూపాయలు తీసుకుంటున్నారు మన వాళ్ళు కాడ. మేము కొన్ని లెక్కలు చూస్తున్నాం. కొంచెం మీరు కూడా తెలుసుకోవాలి, మార్పు రావాలి. రండి మరి రండి అటు. ఇక్కడ అయితే yes.